స్వయం సర్వం సదా భూమండలానికి సార్వభౌమునిగా ఉన్నది నీ కీర్తి విశ్వవ్యాప్తము గావించదు. ఏమంటారు ప్రభు? యయాతిని విడిచిపెట్టిన నన్ను వసుదైక సామ్రాట్టుగా వెంకురా స్వామి. ప్రపంచానికి తెలియని నన్ను బ్రహ్మచారికి నానా ఆ ప్రపంచ సామ్రాజ్య పట్టకు నాకెందుకు స్వామి? అంతటి సర్వసంగ పరిత్యాగిని నీకు ఈ శరణిక దక్షిణ వ్యాసంగా మాత్రమే రామేశ్వర క్షేత్రములో సమాధిలో ఉండగా నీకు ఈ సంభ్రమ సంభ్రమమేన. ఇది ఐక్యముగాక నామస్మికమా? ఆమస్మికమే తండ్రి, నన్ను క్షమింపము. ఈ వేదాంత తత్వ విచారణ మీద చారించి ప్రభు శిక్షా పాత్రుడైన ఆ యయాతిని మాకు సమర్పింపు. అది అసంభవము స్వామి. నా ఆశ్రయముందున్న యయాతిని నా చేతులారా మీకు అర్పించి చంపించునంతటి అతఃపతుడు కాడి ఆంజనేయుడు. అట్లు ఎంతవరకు కాపాడగలవుతానని భగవంతుడు నాకు శక్తిని ప్రసాదించు వరకు, నా కంఠముల ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణములు పోవు వరకు. అది అని అభిప్రాయం. నీకు చిరంజీవత్వం ప్రసాదించుడయ్యే దోషమైనది. లేనిచో నీకు నిర్భీతి ఉండునా? అల్పాయుష్వంతుడైనను దీర్ఘాయుష్వంతుడైనను నా కంఠముల ప్రాణం ఉన్నంత వరకు యయాతిని విడువను. అది సంగ్రామమే కానిండు, జాతి సంక్షోభమే రానిండు. అందులకి వనచరులు అతి తెలివి గల మూర్ఖులు నీ ఒక్కల మాటే మీ జాతి లక్షణమే. రామాయణం